హలో అందరికీ! ఈరోజు సింపుల్‌గా హోమ్‌మేడ్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 2 కప్స్ బాలామృతం తీసుకొని దాన్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఏ కప్ అయితే బాలామృతం తీసుకున్నామో అదే హాఫ్ కప్ షుగర్ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు బౌల్‌లో 3 స్పూన్స్ బటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలుపుతూ ఉన్నప్పుడు బటర్ వేసిన తర్వాత ఇలా ముద్దలా అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుతున్న టైంలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దానికి సరిపడా కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి. క ఇటు కలుపుతున్న టైంలోనే మరోవైపు ఒక బౌల్ తీసుకొని దానికి నూనె రాసి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. కలిపిన పిండిని చపాతీలాగా చేసుకొని ఒక రౌండ్ క్యాప్ కానీ ఏదైనా తీసుకొని మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చేసుకున్న బిస్కెట్స్‌ని గార్నిష్ కోసం పైన జీడిపప్పు గాని, బాదం పప్పు గాని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్‌ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్‌లో పెట్టేయాలి. ఇలా 25-30 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత మనకు ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయండి. వేడి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారినాక తీసే బిస్కెట్స్ అనేవి ఎంతో క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వచ్చు కదా.